బ్యాంకులో ఉన్నటువంటి యొక్క సిస్టంలో ఉన్నటువంటి యొక్క క్యాడర్ కాకుండా కొత్త క్యాడర్ని సృష్టించి ఇవ్వడం జరిగింది. దాని పేరు క్లస్టర్ సూపర్వైజర్ అని పెట్టారు. నాకు తెలిసినంతవరకు 47 సంవత్సరాల ట్రేడ్ యూనియన్ అనుభవంలో ఉన్న నేను ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చేటప్పుడు, ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చేటప్పుడు కన్సర్న్డ్ రికగ్నైజ్డ్ అయినటువంటి యొక్క ఆర్గనైజేషన్తో చర్చ చేయాలి. 9 జిల్లాల్లో ఉన్న పాలసీ మ్యాటర్తో అనేక రకమైన చర్చల్లో పాల్గొనలేదు, అనేక రకమైనటువంటి యొక్క మీటింగులో పాల్గొన్నాం, అనేక వేస్ట్ సెటిల్మెంట్స్లో పాల్గొన్నాం. అయినా కూడా మాకు ఎవరితో సంప్రదించకుండా ఈ యొక్క కొత్త సిస్టమ్ పెట్టారు. పెట్టిన తర్వాత ఇక్కడున్న జిల్లా నాయకత్వంపై కొత్త సిస్టమ్ పెట్టడం వల్ల ఏం నష్టాలు దొరుకుతాయి, ఏం లాభాలు దొరుకుతాయని చెప్పారు. చెప్పి విన్న తర్వాత దాని యొక్క సర్దుబాటు ధోరణి రాలేదు. 4-5 సార్లు జిల్లా నాయకత్వం పోయిన తర్వాత రాష్ట్ర నాయకత్వం వచ్చింది. రాష్ట్ర నాయకత్వం వచ్చి చెప్పిపోయింది, అయినా వినలేదు. వినకపోతే అప్పుడు నేను కూడా పోయి 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు చర్చలు చేశాం. దీనివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది ఇవన్నీ చెప్పాం. ఈ చర్చలు అన్నీ జరిగిపోయిన తర్వాత ఇక్కడున్న CEO ఆయన చేసినటువంటి ఒక 20 సూపర్వైజర్లు కాకుండా 29 మంది సూపర్వైజర్లు చేస్తా అన్నాడు. నేనప్పుడు దాన్ని కనీసం 35 అన్న చేస్తే 58 మంది సూపర్వైజర్లు పనిచేసే వర్క్ని 20 మంది చేస్తే త్రిబుల్ బడ్డిన అయింది, దీనివల్ల ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో చెబితే లాస్ట్కి ఆయన నేను ఒక 29 వరకు చేయగలుగుతానని చెప్పాడు. తర్వాత నా ఎంప్లాయీస్ వాళ్ళకి ప్రాక్టికల్గా పోతే ఆ యొక్క ప్రదేశాలు ఎంత దూరం ఉంటాయి, ఏం జరుగుతుంది ఏంటని వివరణ చెప్పిన తర్వాత ఆ 30ని వాళ్ళు ఒక 30 మధ్య ఆ 35 మధ్య నేను చూడరాదని అంటే దానికి 2 జీములు పిలిచి చెప్పారు. చెప్పి వాళ్ళని చూడమన్నారు. వారు చూస్తానన్నారు. వారు చూస్తానని చెప్పి వారం అయినంత వరకు వస్తానంటే నాకు CEOగా కలవట్లేదు, మాట్లాడడానికి కుదరట్లేదు. రేపు చెప్తాం అన్నారు. ఈలోపు మాకున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ట్రేడ్ యూనియన్ కార్యక్రమం యాక్టివిటీస్ మేము ఇంప్లిమెంటేషన్ చేసింది రాష్ట్ర నాయకత్వం. దాంట్లో బ్లాక్ చేసి పెట్టుకోవడం, లంచ్ హౌస్ డెమోరేషన్ చేయడం చేశాం. ఆ భాగం అయిపోయాక రెండో భాగం ఇవాళ ధర్నా పెట్టాం. ఈ ధర్నా పెట్టినటువంటి యొక్క సందర్భంలో ఇవాళ ఉదయం ఫోన్ చేసి మరి ఉన్నటువంటి దాంట్లో మాట్లాడటానికి రాండి అని చెప్పారు. అయినా కూడా ఇవాళ ధర్నా పెట్టుకొని మిగతా వాళ్ళు వస్తే వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్నప్పటికీ మేము మంచి సానుభూతితోని మంచి ఆలోచనతోనే నా ఎంప్లాయీస్ అందరిని తీసుకొని పోయి మా జిల్లా నాయకత్వం అక్కడ మాట్లాడిన దాంట్లో ఒక 31 సూపర్వైజర్స్తో మరి దాన్ని పెట్టారు. మనం అడిగిన 35కి 31 అన్నారు కాబట్టి సరే ఈ 31తోని కార్యక్రమాన్ని నడిపించి ఒక 15 రోజుల తర్వాతనో నెల రోజుల తర్వాతనో గతంలో ఉన్నటువంటి యొక్క ప్రొసీజర్కి ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ప్రొసీజర్కి ఏమి లాభం దొరుకుతుంది, నష్టం జరుగుతుంది సమీక్ష చేసుకొని భవిష్యత్తులో దాన్ని తీరుద్దామన్నారు. భవిష్యత్తులో దాన్ని మాట్లాడుకున్నప్పుడు దీన్ని ఉంచటమా, ముందుకు తీసుకుపోవటమా, రద్దు చేయటం అనేది ఆ సమీక్ష సమావేశంలో జరిగేది. ఈ ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్లో ట్రాన్స్ఫర్ పాలసీలో మేము కూర్చున్నాం, తర్వాత ప్రమోషన్ పాలసీలో మేము కూర్చున్నాం, వేస్ట్ సెటిల్మెంట్లో మేము కూర్చున్నాం, వైద్యనాథన్ రిపోర్ట్లో డబ్బు తీసుకొచ్చిందంటే మేము కూర్చున్నాం, LTST మెర్జర్లో కూర్చున్నది మేము. ఇన్ని రాష్ట్ర పాలసీలు చేసినటువంటి యొక్క ఈ ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఉన్నటువంటి పాలసీని మాతో మాట్లాడకుండా చేయడం దురదృష్టకరం. భవిష్యత్తులో అలాంటివి చేయొద్దని, ఈ భవిష్యత్తులో ఉన్నదాన్ని తీసేలా ఉంచాలని కూడా రేపు 15 రోజుల తర్వాత చెప్తామని దాని మీద తీసుకొని ఒక సానుకూల నిర్ణయం కోసం నా రైతాంగానికి, నా ఎంప్లాయీస్కి, ఈ బ్యాంకుకి ఇబ్బంది జరగకుండా ఉండటం కోసం ఒక పాజిటివ్ నేచర్తో ఒప్పుకొని ఈ బ్యాంకును అభివృద్ధి చేయడం కోసం CEOతో కలిసి పనిచేయడం కోసం మేము అక్కడ ప్రామిస్ చేసినాం. ఆ పక్కనే ప్రయాణం చేస్తాం. ఈ సమీక్షా సమావేశం తర్వాత నిర్ణయాలు తర్వాత తీసుకుంటామని ఇందు మూలంగా తెలియపరుస్తాం.